ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది మన మిత్రులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అప్పు అడుగుతూ ఉంటారు. ఓసారి ఇచ్చామనుకోండి ఇస్తారు, మళ్ళీ ఇచ్చామనుకోండి టయానికి ఇవ్వరు. మనకు ఇబ్బంది ఉంటుంది కదా. అప్పు అసలు ఇవ్వనకూడదు, ఇస్తే తీసుకోనకూడదు. ఇది వాస్తవం. అయితే కొంతమంది ఎక్కువగా మన వల్ల అప్పు అడుగుతూ ఉంటారు. మనం వాళ్ళకి వద్దని చెప్పలేము, ఇవ్వలేము, అంటే ఇవ్వలేమని చెప్పలేము. మనకు మొహమాటం ఎక్కువ, మా దగ్గర లేవు అని చెప్పలేము. తీసుకుంటారు, విసికిచ్చి మళ్ళీ ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ విసికిస్తారు. ఇలా మన దగ్గర మళ్ళీ అప్పు ఎవరైనా అడుగుతూ ఉంటే వాళ్ళు మన వాళ్ళని ఇంకా అప్పు అడగకూడదు. ఏంటి, మన వాళ్ళని అప్పు అడగకూడదు అని అనుకున్నప్పుడు మీరు చిన్నపాటి క్రతువు చెప్తాను, చెయ్యాలి. ఏం లేదండి, వాళ్ళతో మీకు ఏం పని లేదు. ఓ రోజు మంచిగా ఫోన్ చేసి, నాయనా ఓ రోజు ఇంటికి భోజనానికి వస్తావా అని ప్రేమగా పిలవాలి. అయితే మీరేం చేయాలి అంటే 5 కూరలతో అరిటాకు వేసి వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. అంటే తాంబూలం అంటే ఆకు ఒక్క, లేదా ఒక కిండి అనుకోండి. ఆ కిండితో పాటు ఓ 100 రూపీసో, 50 రూపీసో, 10 రూపీసో కలిపి వాళ్ళ చేతిలో పెట్టాలి. అంతే. ఎవరైతే మిమ్మల్ని అప్పుతో విసికిస్తూ ఉంటారో మళ్ళీ వాళ్ళకి మీరు 5 కూరలతో భోజనం పెట్టి తాంబూలం ఇస్తే మిమ్మల్ని వాళ్ళు ఇంకా మళ్ళీ అప్పు అడగరు. ఇది ఒక్కటి మీరు చేసి చూడండి. వాళ్ళ వైపు నుంచి మీకు మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వండి అని మాత్రం మిమ్మల్ని వాళ్ళు ఇంకా అడగరు. ఇది ఓసారి మీరు చేస్తే తర్వాత ఏంటో మీకే అర్థమవుతుంది. ఇది నేను చెప్పేది కాదు సుమా, ఇది తాంబూల శాస్త్రంలో ఉన్నది చూసి మీకు చెప్తున్నాను. మనం డబ్బులతో విసిగిస్తున్న వాళ్ళు, అంటే మనం ఎవరికన్నా ఇవ్వాలనుకోండి, వాళ్ళని పిలిచి భోజనం పెట్టి ఆ డబ్బులు ఎగ్గొట్టడం కాదండోయ్, అది తప్పు. మనకెవరన్నా ఇచ్చారనంటే వాళ్ళది ఔదార్యం, వాళ్ళ గుణం. మన అవసరాన్ని చూసి వాళ్ళు ఇచ్చారంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని ఎప్పుడూ మనం తీసుకొని బాధ పెట్టకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనల్ని అడిగేవాడి గురించి మాత్రమే నేను చెప్పింది. ఎవరికన్నా అడిగితే మనం ఇస్తాం, వాళ్ళు విసికిచ్చి మళ్ళీ ఇస్తారు, మళ్ళీ మనం ఇస్తాం. మన వాళ్ళని డబ్బులు అడుగుతారు, మన వాళ్ళకి బాకీ ఉండకూడదు, మనం బాకీ ఉండి అడుగుతారు. ఇది న్యాయం. దీని గురించి నేను తాంబూలం భోజనం పెట్టమని చెప్పట్లేదు. మనం ఒకరికి అప్పు ఇవ్వకపోయినా వాళ్ళు మన వల్ల వచ్చి అప్పు అడుగుతూ ఉంటారు, చూశారు. అలాంటి వాళ్ళకి మీరు తాంబూలం భోజనం పెడితే వాళ్ళు ఇక మిమ్మల్ని అప్పు అడగరు. దానికి సంబంధించింది ఏంటంటే, ఓ పూట 5 కూరలతో భోజనం పెట్టి ఆకు ఒక్క, మీకు సంభావన ఎంత ఉంటే అంత, ఓ 50 రూపాయలు 100 రూపాయలు కలిపి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మిమ్మల్ని ఇంకా అప్పు అడగరు. అరిటాకు దొరకదు గురువు గారు, మాకు లేదు, ఓ ఇస్తరాకు, పేపర్ ప్లేట్, ఏదో విధంలో వాళ్ళతో కాస్త భోజనం పెట్టండి 5 కూరలతో. 5 ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. అంతే. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఇంకా అప్పు అడగరు. కృష్ణార్పణ.